Hello students, welcome to our channel. Telangana 9th Mathematics course loni first chapter real numbers. ఈ particular session లో introduction, example 1, example 2 ఈ టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అలాగే డూ దీస్, ట్రై దీస్, ఎగ్జాంపుల్స్, ఆల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, మీకు సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేస్తూ ఈ చాప్టర్ని ఒక 17 సెషన్స్గా బ్రేక్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఎవ్రీ క్లాస్ని ఆర్డర్లోనే చూడండి, కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ పైన క్లియర్ ఐడియా ఉంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ, రైట్? టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి సెంటెన్స్ని చదువుతూ ఒక సెల్ఫ్ నోట్స్ చేసుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో రియల్ నెంబర్స్ అనేటువంటి ఈ పర్టికులర్ చాప్టర్ మనకు ఆల్రెడీ 6th క్లాస్లోనే డిఫరెంట్ నంబర్ సెట్స్ గురించి చెప్తూ వచ్చారు. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం 6th క్లాస్లో. 7th క్లాస్లో ఇంటీజర్స్ గురించి నేర్చుకున్నాం. 8th క్లాస్లో రేషనల్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ 9th క్లాస్లో రేషనల్ నంబర్స్ యొక్క రివిజన్ అలాగే ఇర్రేషనల్ నంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ని కలిపి రియల్ నంబర్స్ అని పిలుస్తాం. ఐ విల్ గివ్ యూ క్లియర్ పిక్చర్ అబౌట్ దీస్ డిఫరెంట్ నంబర్ సెట్స్. ఒకసారి చాప్టర్లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోయే టాపిక్స్ ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ నంబర్స్ యొక్క రివిజన్ అన్నమాట. 8th క్లాస్లో నేర్చుకున్నాం రేషనల్ నంబర్స్ గురించి. ఓకే, దాని రివిజన్ ఎక్సర్సైజ్ ఉంటుంది. దాంతోపాటు ఇర్రేషనల్ నంబర్స్ అనేటువంటి నంబర్స్ గురించి, వాట్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్ కాన్సెప్ట్ ని నేర్చుకుంటాం అనమాట. అలాగే ఇర్రేషనల్ నంబర్స్ ని నంబర్ లైన్ పైన డినోట్ చేయటం, అలాగే 2 ఇర్రేషనల్ నంబర్స్ మధ్యలో అనదర్ ఇర్రేషనల్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఈ కాన్సెప్ట్ ని నేర్చుకుందాం. ఆఫ్టర్ దట్ సర్డ్స్ గురించి మాట్లాడతాం. ఈవెన్ సర్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్. ఈ ఇర్రేషనల్ నంబర్ లో సర్డ్ అనేది కూడా వన్ ఆఫ్ ద టైప్. ఆఫ్టర్ దట్ రేషనలైజేషన్ ఆఫ్ డినామినేటర్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రేషనలైజేషన్ ఎలా చేస్తాం అంటే, ఒక ఇర్రేషనల్ నంబర్ ఇచ్చి ఉంటాడు, ఒక సర్డ్ ఇచ్చి ఉంటాడు, దాన్ని ఇంకొక సర్డ్ తో మల్టిప్లై చేస్తే దట్ ప్రోడక్ట్ బికమ్స్ అ రేషనల్ అనమాట. ఎలా ఆ రేషనలైజేషన్ ప్రాసెస్ ఎలా అన్నది డిస్కస్ చేస్తాం. అట్ లాస్ట్ లాస్ ఆఫ్ ఇండిసెస్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని మనం 7th క్లాస్లో 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా, వాటి యొక్క రివిజన్ అనమాట. ఓకే, ఇది ఈ చాప్టర్లో నేర్చుకోబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రైట్? ఒకసారి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, టెక్స్ట్ బుక్ లో ప్రతి సెంటెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. లెట్ us have a brief review of various types of numbers. మనం డే టు డే లైఫ్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో నంబర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కౌంటింగ్ పర్పస్ నంబర్స్ యూజ్ చేస్తాం, రైట్? సో కౌంటింగ్ కోసం యూజ్ చేసే నంబర్స్ ని న్యాచురల్ నంబర్స్ అని పిలుస్తారు. వాటిని క్యాపిటల్ ఎన్ తో డినోట్ చేస్తాం. న్యాచురల్ నంబర్ సెట్ ని, సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ న్యాచురల్ నంబర్స్ కి జీరోని కూడా ఇంక్లూడ్ చేస్తే we will get larger set which is called whole number set. ఈ న్యాచురల్ నంబర్స్ కి జీరోని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, అండ్ ఈ హోల్ నంబర్స్ కి నెగటివ్ నంబర్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఈ లార్జర్ సెట్ నే మనం ఇంటీజర్స్ సెట్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఈ నంబర్స్ అన్ని కలిపి p/q ఫామ్ లో రాయొచ్చు. సో p/q ఫామ్ లో రాసేటువంటి నంబర్స్ నే ఇంటీజర్స్ రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. ఓకే, అప్ టు రేషనల్ నంబర్స్ వరకు మనం లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం అనమాట. ఐ మీన్ 8th క్లాస్ లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు దాని యొక్క రివిజన్, ఈ డిఫరెంట్ సెట్స్ యొక్క రివిజన్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ నంబర్: 7 న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్. అలాగే రేషనల్ నంబర్. 100 కూడా న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్, అలాగే రేషనల్ నంబర్, ఇలా. సో దిస్ ఈజ్ ఆల్సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ నంబర్స్ అన్నమాట. వీటిని ఎలా క్లాసిఫై చేశారో ఒకసారి చూడండి. జాన్ అండ్ స్నేహ వాంట్ టు లేబుల్ ద అబౌవ్ నంబర్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద బ్యాగ్స్ దే ఆర్ బిలాంగ్ టు. అంటే ఏ నంబర్ ఏ బ్యాగ్ లో ఇన్సర్ట్ చేయగలము అన్నది ఇక్కడ ట్రై చేస్తున్నారు ఇద్దరు స్టూడెంట్స్. ఫస్ట్ జాన్ ఏం చేశాడు, 7, 100 ఈ 2 నంబర్స్ తీసుకొని న్యాచురల్ నంబర్స్ అనేటువంటి బ్యాగ్ లో వేశాడు. అంటే అవే కాదు, ఇంకా ఉన్నాయి.
9 is also natural number, 11 natural number, 5 natural number, 1 natural number, 19 natural number, అలా. సో న్యాచురల్ నంబర్స్ ని దీంట్లోకి వేసాడు ఎవరు జాన్. నెక్స్ట్ దీంతో పాటు వీటిలో జీరోని కూడా ఇంక్లూడ్ చేస్తే హోల్ నంబర్స్ సెట్ వచ్చింది. ఆ హోల్ నంబర్స్ కి నెగటివ్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంటీజర్స్ సెట్ వచ్చింది. ఇంటీజర్స్ ని మనం జెడ్ తో కూడా డినోట్ చేస్తామమ్మా. ఓకే, ఈ ఇంటీజర్స్ తో పాటు P/Q ఫామ్ లో ఉండే నంబర్స్ అన్ని ఒక బ్యాగ్ లో వేస్తే మనకు రేషనల్ నంబర్స్ వచ్చాయి. ఓకే, దట్ ఈస్ రేషనల్ నంబర్ సెట్. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. You have observed bag N contains natural numbers, bag W contains whole numbers, bag Z contains integers, and bag Q contains rational numbers. Okay, we observe that bag Z contains integers, which is the collection of negative numbers and whole numbers. ఇంటీజర్స్ ఎలా వస్తాయండి? హోల్ నంబర్స్ సెట్ కి నెగటివ్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంటీజర్స్ వస్తాయి. అలాగే ఇట్ ఈస్ డినోటెడ్ బై IRZ అన్నమాట. ఓకే, సో ఇంటీజర్స్ ని జర్మన్ లాంగ్వేజ్ లో జెలెన్ నంబర్స్ అని పిలుస్తారు. జర్మన్ లాంగ్వేజ్ లో ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అంటే టు కౌంట్ అన్నమాట. సో అందుకే ఇంటీజర్స్ ని మనం జెడ్ అనే సింబల్ తో కూడా డినోట్ చేస్తాం. సిమిలర్లీ the bag Q contains all numbers that are of the form P/Q. P/Q ఫామ్ లో ఉండే ఎవ్రీ నంబర్ ని Q అనేటువంటి ఆ బ్యాగ్ లో వేయచ్చు అనమాట. దాన్నే మనం రేషనల్ నంబర్స్ సెట్ గా డినోట్ చేస్తాం. అలాగే ఇంకా ఎవ్రీ న్యాచురల్ నంబర్ ని P/Q ఫామ్ లో రాయొచ్చు, ఎవ్రీ హోల్ నంబర్ ని P/Q ఫామ్ లో రాయొచ్చు, ఎవ్రీ ఇంటీజర్ ని కూడా P/Q ఫామ్ లో రాయొచ్చు. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ రేషనల్ నంబర్స్. వీటన్నిటిని కూడా రేషనల్ నంబర్స్ లో వేయచ్చు అనమాట. నెక్స్ట్, యు మైట్ హ్యావ్ నోటీస్డ్ దట్ natural numbers, whole numbers, integers and rational numbers can be written in the form of P/Q, where P, Q are integers, Q not equal 0. Rational numbers యొక్క definition. Okay, any number which can be expressed in the form of P/Q, where P, Q are integers and Q not equals to 0 are called రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ సెట్ ని మనం Q తో డినోట్ చేస్తాం. ఎందుకు Q అనే లెటర్ యూజ్ చేస్తామంటే రేషనల్ నంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషియంట్ నంబర్స్. రేషనల్ నంబర్స్ నే కోషియంట్ నంబర్స్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ -15 ఉంది. ఈ -15 ని P/Q ఫామ్ లో రాయొచ్చు కదా, -15/1 అని, లేదంటే -30 డివైడెడ్ బై 2 గా రాయొచ్చు, ఆర్ ఎల్స్ -150 డివైడెడ్ బై 10 గా రాయొచ్చు. అంటే ఎవ్రీ ఇంటీజర్ ని P/Q ఫామ్ లో రాసుకోవచ్చు. అలాగే ఎవ్రీ హోల్ నంబర్ ని P/Q ఫామ్ లో రాయొచ్చు. అది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, these are equivalent rational numbers. It means that the rational numbers do not have a unique representation in the form of P/Q. ఏదైనా ఒక రేషనల్ నంబర్ ని డిఫరెంట్ ఫార్మాట్స్ లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3/7 అనే ఒక రేషనల్ నంబర్ ఉంది. దీనికి ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ ని రాయొచ్చు, నంబర్ ఆఫ్ రాయొచ్చు. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 2 తో మల్టిప్లై చేయండి. 6/14 అంటే ద వాల్యూ ఆఫ్ 3/7, ద వాల్యూ ఆఫ్ 6/14 బోత్ ఆర్ సేమ్. ఓకే, సో వీటిని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని సేమ్ నంబర్ తో మల్టిప్లై చేసినా, సేమ్ నంబర్ తో డివైడ్ చేసినా వచ్చే నంబర్స్ ని ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. రైట్, we say P/Q is a rational number when we represent P/Q on number line. Okay, we assume that Q not equal 0, that P, Q have no common factors other than 1. There are infinitely many rational numbers ఈక్వివాలెంట్ టు 1/2. 1/2 అనే ఒక పర్టికులర్ రేషనల్ నెంబర్ తీసుకుంటే అక్కడ ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్. రైట్, వీటిని నంబర్ లైన్ పైన ఎలా ఇండికేట్ చేస్తున్నారో ఒకసారి చూడండి. యు నో దట్ హౌ టు రిప్రజెంట్ హోల్ నంబర్స్ ఆన్ ద నంబర్ లైన్. నంబర్ లైన్ పైన హోల్ నంబర్స్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం తెలుసు. విల్ డ్రా ఏ స్ట్రైట్ లైన్, ఈక్వల్ డిస్టెన్స్ లో కొన్ని పాయింట్స్ ని లొకేట్ చేస్తాం అండ్ ఫస్ట్ పాయింట్ ని 0 గా తీసుకొని టువర్డ్స్ టు రైట్ నంబర్స్ రాస్తూ వెళ్తాం. దట్ నంబర్ లైన్ ఈజ్ నోన్ యాజ్ హోల్ నంబర్ లైన్. ఓకే, అలాగే 0కి లెఫ్ట్ సైడ్ నెగటివ్స్ అన్నిటిని రాసుకుంటూ వెళ్తే ఇంటీజర్స్ నంబర్ లైన్ సెట్ వస్తుంది, ఇంటీజర్స్ లైన్ వస్తుంది. ఓకే, సో P/Q ఫామ్ లో ఉండే ఏ రేషనల్ నంబర్ నైనా
ఈ నంబర్ లైన్ పైన లొకేట్ చేయొచ్చు. ఆ ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 లో కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒకసారి చూడండి, టోటల్ ఒక సర్కిల్ ఉంది. సర్కిల్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా బ్రేక్ చేశారు, 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు, అందులో 3 పార్ట్స్ ని షేర్ చేశారు. సో దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 3/4 గా రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఇక్కడ జస్ట్ ఒక యూనిట్ ఉంది, 3 పార్ట్స్ ని షేర్ చేశారు, అంటే ఎంటైర్ యూనిట్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా బ్రేక్ చేసి అందులో 3 పార్ట్స్ ని షేర్ చేశారు. ఓకే, ఇది కూడా 3/4 ని ఇండికేట్ చేస్తుంది. వీటిని నంబర్ లైన్ పైన ఎలా ఇండికేట్ చేస్తామంటే యాజ్ యూజువల్ గా ఇంటీజర్స్ లొకేట్ చేయొచ్చు కదా. ఓకే, ఇక్కడ ఎవ్రీ యూనిట్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా బ్రేక్ చేశారు కాబట్టి ఈ 0 to 1 డిస్టెన్స్ ని కూడా మనం 4 పార్ట్స్ గా బ్రేక్ చేయాలి. అందులో ఫస్ట్ పార్ట్ 1/4 అవుతుంది, సెకండ్ పార్ట్ 2/4, థర్డ్ పార్ట్ 3/4 అండ్ ఫోర్త్ పార్ట్ కంప్లీట్ యూనిట్. అలా రేషనల్ నెంబర్స్ ని నంబర్ లైన్ పైన ఇండికేట్ చేయడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం 8th క్లాస్ లోనే, డీటెయిల్ గా దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నాం. థింక్ అండ్ డిస్కస్. కెన్ వి రిప్రజెంట్ ఆల్ రేషనల్ నంబర్స్ పిక్టోరియల్లీ అంటున్నాడు. ఎవ్రీ రేషనల్ నంబర్ ని పిక్చర్స్ లో రిప్రజెంట్ చేయొచ్చా అంటే పాజిటివ్ రేషనల్ నంబర్స్ ని రిప్రజెంట్ చేయొచ్చు, వేరేస్ నెగటివ్స్ ని పిక్చర్స్ లో రిప్రజెంట్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 చూడండి, ఏమంటున్నాడు, రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ ద నంబర్ లైన్. ఇక్కడ ప్రొసీజర్ ఏం లేదు, చాలా సింపుల్. మనం ఒక నంబర్ లైన్ డ్రా చేస్తాం, ఈక్వల్ డిస్టెన్స్ లో కొన్ని పాయింట్స్ ని లొకేట్ చేస్తాం. దిస్ ఈజ్ 0, -1, -2 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ +1, +2 అండ్ సో ఆన్. మనకి ఇచ్చినటువంటి రేషనల్ నంబర్స్ 5/3 అండ్ -5/3, ఈ రెండింటిని నంబర్ లైన్ పైన లొకేట్ చేయాలి. వి నో దట్ 5/3 is a positive rational number, it lies on right side of 0. -5/3 is a negative rational number, it lies on left side of 0, right? So ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి, 3 ఉన్నాయి కదా. ఎవ్రీ యూనిట్ డిస్టెన్స్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా బ్రేక్ చేద్దాం. 0 నుంచి ఇవన్నీ 1, 2, 3, ఇక్కడ నుంచి 1, 2, 3 అలా. సో ఎవ్రీ యూనిట్ డిస్టెన్స్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా, డినామినేటర్ ఏది ఉంటుందో అన్ని పార్ట్స్ గా బ్రేక్ చేయాలి. సో షల్ ఐ రైట్ దిస్ 0 యాజ్ 0/3? ఎస్, రాసుకోవచ్చు. 0 ని 0/3 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ విల్ బి 1/3, దెన్ 2/3, దెన్ 3/3, వేర్ 3/3 is nothing but 1. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చి 4/3, 5/3 అండ్ 6/3. 6/3 అన్న 2నే. మనం లొకేట్ చేయాల్సింది 5/3 కాబట్టి దిస్ ఈస్ రేషనల్ నంబర్ 5/3. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా -5/3 వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ -1/3, -2/3, -3/3 అండ్ హియర్ ఇట్ ఈస్ -4/3, -5/3, -6/3. మనం లొకేట్ చేయాల్సినటువంటి రేషనల్ నంబర్ -5/3. ఇలా నెగటివ్ రేషనల్ నంబర్స్ ని, పాజిటివ్ రేషనల్ నంబర్స్ ని నంబర్ లైన్ పైన లొకేట్ చేస్తాం. దిస్ ఈజ్ యాక్చువల్ ప్రొసీజర్. ఆల్రెడీ వీ కేమ్ టు నో ఇన్ క్లాస్ 8 ఇట్ సెల్ఫ్. 8th క్లాస్ లోనే ఈ కాన్సెప్ట్ ని నేర్చుకున్నాం. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇదిగోండి, డివైడ్ ఈచ్ యూనిట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ టు ద రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ద 0 రెస్పెక్టివ్లీ. డినామినేటర్ 3 ఉంది కాబట్టి 3 పార్ట్స్. ఒకవేళ డినామినేటర్ 5 ఉంటే ఎవ్రీ యూనిట్ డిస్టెన్స్ ని 5 పార్ట్స్ గా బ్రేక్ చేయాలి, అలాగా. ఓకే, నెక్స్ట్ డూ దిస్ అని ఇచ్చాడు చూడండి, ఏమంటారు, రిప్రజెంట్ -3/4 ఆన్ ద నంబర్ లైన్, రైట్ 0, 7, 10, -4 in P/Q ఫార్మ్. 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ -3/4 ని నంబర్ లైన్ పైన ఇండికేట్ చేద్దాం. లెట్ మీ రైట్ గివెన్ నంబర్ -3/4. అలాగే నంబర్ లైన్ ని డ్రా చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ -1. ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఆరో సింబల్స్ ఏం ఇండికేట్ చేస్తాయి, ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ఇన్ఫినిటీ అన్నమాట. సరే, డినామినేటర్ 4 కాబట్టి 1 యూనిట్ డిస్టెన్స్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా బ్రేక్ చేయాలి. ఇక్కడ -3/4 నెగటివ్ రేషనల్ నంబర్, సో 0 కి లెఫ్ట్ సైడే తీసుకోండి. సో దిస్ ఈజ్ 1, 2, 3, 4. ఇప్పుడే చెప్పాను మీకు డినామినేటర్ ఎంత ఉంటే అన్ని పార్ట్స్ గా బ్రేక్ చేయాలని. వి నో దట్ దిస్ ఈస్ 0/4, దిస్ ఈస్ -1/4, -2/4, -3/4 అండ్ -4/4. సో దిస్ ఈస్ -3/4 అలా. హోప్ యూ అండర్స్టూడ్. రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఈ క్వశ్చన్ ఇక్కడే రాయొచ్చు.
రైట్ 0 ఇన్ p by q ఫామ్ అంటున్నాడు. 0ని 0/2 రాసుకోవచ్చు, 0/3 రాసుకోవచ్చు, 0/10 రాయొచ్చు. ఎనీ నంబర్ p by q ఫామ్ లో ఇన్ఫైనైట్ వేస్ లో రాసుకోవచ్చు అనమాట. అలాగే 7 అనే ఒక న్యాచురల్ నంబర్ ని తీసుకుంటే 7ని 7/1 అని రాయొచ్చు, 14/2, 21/3 అలా ఇన్ఫైనైట్ వేస్ లో రాయొచ్చు. ఈవెన్ 10 తీసుకున్నా అంతే, 10 divided by 1, -20 divided by -2. నెగటివ్స్ కూడా రాసుకోవచ్చు కదా, మైనస్ డివైడెడ్ బై మైనస్ బికమ్స్ ప్లస్ అనమాట. నెక్స్ట్ -4 తీసుకుంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ -4/1, -8/2, -12/3 ఇలా. ఇవన్నీ కూడా p by q ఫామ్ లో రాసాం. దెన్ గెస్ మై నంబర్, ఏదో ఒక చిన్న పజిల్ లాంటిది ఇచ్చారట, చూద్దాం. యువర్ ఫ్రెండ్ చూసెస్ అన్ ఇంటీజర్ బిట్వీన్ 0 and 100. మీ ఫ్రెండ్ 0 నుంచి 100 మధ్యలో ఏదో ఒక ఇంటీజర్ ని గెస్ చేశాడు, అజ్యూమ్ చేసుకున్నాడు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నంబర్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఆ నంబర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ అది ఎగ్జాక్ట్ గా 5 తో డివైడ్ అవుతుందా, లేదా ఆ నంబర్ 2 తో డివైడ్ అవుతుందా, అలా. సో బట్ యువర్ ఫ్రెండ్ కెన్ ఆన్సర్ ఓన్లీ ఇన్ ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో అనే వర్డ్స్ యూజ్ చేస్తే మీ ఫ్రెండ్ ఆన్సర్ చేయగలిగారు తను అనుకున్నటువంటి నంబర్. ఓకే, సో వాట్ స్ట్రాటజీ వుడ్ యూ యూజ్, మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారు అని. ఆల్జీబ్రాలో మనం నేర్చుకుంటాం ఇలాంటి పజిల్స్ ని సాల్వ్ చేయడం అనేది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ అంటుంది. ఇదే క్వశ్చన్ ఆల్రెడీ మనం 8th లో కూడా నేర్చుకున్నాం. ఏంటది? ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అంటే నో చెప్పాను. ఇందాక మీకు ట్రీ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఓకే చెప్పలేదు. ట్రీ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా. సో న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, ఆల్ దీస్ టుగెదర్ రేషనల్ నంబర్స్ ఫామ్ అవుతాయి. రేషనల్ నంబర్స్ తో పాటు ఇర్రేషనల్ నంబర్స్ కూడా ఉంటాయి. ఈ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ 2 సెట్స్ ని కలిపి రియల్ నంబర్స్ సెట్ అని పిలుస్తాం. రియల్ నంబర్స్ తో పాటు ఇమాజినరీ నంబర్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం కాంప్లెక్స్ నంబర్స్ అని పిలుస్తాం. 6th క్లాస్ లో న్యాచురల్ అండ్ హోల్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం. 7th క్లాస్ లో ఇంటీజర్స్ గురించి నేర్చుకున్నాం. 8th క్లాస్ లో రేషనల్ నంబర్స్, 9th క్లాస్ లో రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈ రెండింటిని కలిపి రియల్ నంబర్స్ గా నేర్చుకుంటున్నాం. 10th క్లాస్ లో కూడా రియల్ నంబర్స్ చాప్టర్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లో రియల్ అండ్ ఇమాజినరీ నంబర్స్ ని కలిపి కాంప్లెక్స్ నంబర్స్ అనే పేరుతో నేర్చుకుంటాం అనమాట. అలా. సో వి నో దట్ ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ అ హోల్ నంబర్, ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ అన్ ఇంటీజర్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ అ రేషనల్ నంబర్. అంతేగాని ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చాడు. ఏమంటున్నాడు చూడండి, ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అంటున్నాడు. 3/7 అనేది ఒక రేషనల్, ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమన్నాడు కదా, నేను ఒక ఫ్రాక్షన్ తీసుకున్నా అంతే. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ అ రేషనల్ నంబర్. మీరు ఏ ఇంటీజర్ అయినా తీసుకోండి, దాన్ని p by q ఫామ్ లో రాయొచ్చు. ఇట్ ఈస్ ట్రూ, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. యు టేక్ ఎనీ ఇంటీజర్. ఇది ఫాల్స్ అమ్మా, ఇది ట్రూ అమ్మా. 0 ఈజ్ అ రేషనల్ నంబర్, ఇది కూడా ఎస్ ట్రూనే. 0ని మనం p by q ఫామ్ లో రాయొచ్చు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 6 వీటిని మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రతి కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను క్లాసెస్ రికార్డ్ చేస్తున్నాను. సో ఎవ్రీ క్లాస్ ని మీరు ఆర్డర్ లోనే చూడండి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కంటెంట్ పైన, కాన్సెప్ట్ పైన మీకు క్లియర్ ఐడియా ఉంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. థ్యాంక్ యూ.